హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మేమైతే ఎరువు చల్లడానికి రావడం జరిగింది ఫ్రెండ్స్. మా ఊర్లో వర్షం పడింది, అందుకు ఎరువు పొలంలో కలపాలని ఎరువు చల్లుకొని తర్వాత ఎద్దులు పట్టుకొచ్చుకున్నాం ఫ్రెండ్స్. ఎద్దులు గొర్రు కట్టుకొని పొలం పని చేద్దాం అనుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, అన్ని కుప్పలు విడిచడం జరిగింది. ఇలా కుప్పలు విడుచుకున్న దాన్ని అలా నించుకొని భూమిలో కలుపుకోవడానికి చల్లుకుంటాం ఫ్రెండ్స్. మేమైతే ఇలా చేస్తాం. కొన్ని సైడ్లు మిషన్ రావడం జరిగింది ఫ్రెండ్స్, మిషన్లతో చల్లుకుంటారు. ట్రాక్టర్కి వచ్చి ఉంటుంది, అది అలా చల్లడం జరుగుతుంది. మనుషుల చల్లుకోవడం అయితే ఇలా గంపలకు నింపుకొని ఇలా చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మా సైడ్ మాత్రం ఇలానే చేస్తాం ఫ్రెండ్స్. మీ సైడ్ మాత్రం ఎలా ఎరువు కలుపుకుంటారో, మిషన్ ద్వారా కలుపుకుంటారా లేదా ఇలా మనుషులు చల్లుకుంటారా కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా ఎరువు చల్లేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఎరువు కుప్పల్లో వచ్చేసి తేళ్ళు కానీ పాము పిల్లలు కానీ ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. మేమైతే ఒక తేలు పిల్లను కూడా చూడడం జరిగింది, అది చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రం మొత్తం చల్లుకోవడం జరిగింది చూడండి ఫ్రెండ్స్. మొత్తము చల్లడం వల్ల ఏర్పడింది ఫ్రెండ్స్ భూమి మాత్రం. అలా చివర్లో మాత్రము కింద ఒక తాడు జంపు మాత్రం చల్లుకోలేదు ఫ్రెండ్స్. నీళ్ళు కట్టినప్పుడు అలా ముందుకి పోవడం జరుగుతుంది, అందువల్ల చల్లలేదు ఫ్రెండ్స్. ఎద్దులు కూడా అక్కడ కట్టేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎద్దులు ఎరువు చల్లుకున్న తర్వాత గెలిం కట్టుకోవాలని చెట్టు కింద కట్టేసి రావడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, తేలు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇంతకుముందు. చూడండి ఫ్రెండ్స్, తేలు చూపిస్తా ఇప్పుడు చూడండి. అది చూడండి ఫ్రెండ్స్, అలా ఎలా వస్తుందో చూడండి. అలా ఎరువు చల్లేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. అలాంటి విష పురుగులు అక్కడక్కడ ఉండడం జరుగుతుంది. దాన్ని తినడానికి కొంగు వస్తే కొంగే బెదపడి పారిపోతుంది ఫ్రెండ్స్. దాన్ని మాత్రం చూడండి ఫ్రెండ్స్, ఎరువు చల్లేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎరువు కుప్పల్లోన తేళ్ళు పిల్లలు కానీ పాము పిల్లలు కానీ ఉండడం జరుగుతుంది. జాగ్రత్తగా ఉండి పొలం పనులు చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్. మన్ను చల్లినా కానీ నా మీదకే వస్తుంది ఫ్రెండ్స్. అది మాత్రం ఇలాంటి విష పురుగులు ఉంటాయి ఫ్రెండ్స్. 1-2 సార్లు చెప్తున్నా ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా ఉండి చేసుకోండి ఫ్రెండ్స్ ఎరువు చల్లడం మాత్రం. తర్వాత ఏమైనా జరిగితే ఇబ్బంది పడకుండా ముందు జాగ్రత్త కోసం చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎరువు చల్లిన తర్వాత ఇలా మా ఎద్దులతో గొర్రు కట్టుకున్నాం ఫ్రెండ్స్. 4 వేల గొర్రు. ఎరువు చల్లిన తర్వాత ఇలా ఎద్దులతో గొర్రు కొట్టుకున్నాం ఫ్రెండ్స్. మొత్తం పొలం మొత్తం చల్లిన తర్వాత ఇలా గొర్రు తిప్పుకోవడం వల్ల ఎరువు మొత్తం భూమిలో కలిసిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత వర్షం పడినా కానీ కొట్టుకపోకున్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్. ఎరువు చల్లిన తర్వాత సాధ్యమైనంత వరకు తొందరలోన ఇలా సేద్యం చేసుకోవడం వల్ల భూమిలో కలిసిపోతుంది ఫ్రెండ్స్. లేదంటే వర్షం పడితే మాత్రం కొట్టుకుపోయే అవకాశాలు ఉంటాయి. చల్లేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోస్ వ్యవసాయం పనుల గురించి అలాగే ఎద్దుల గురించి వీడియోస్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు ఫ్రెండ్స్. మన ఛానల్లో ఇలాంటి రైతుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మా ఎద్దులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, 20K కంప్లీట్ అవ్వడం జరిగింది. తర్వాత వీడియోస్ రెగ్యులర్గా పెట్టలేకపోవడం జరిగింది ఫ్రెండ్స్, కొద్దిగా పొలం పనుల్లో పడి. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.